క్రాంతి విద్యాలయం ప్రౌడ్లీ ప్రెజెంట్స్ వారధి ఛానల్. పరీక్షల వేళ విద్యార్థులు ఆశించే ఫలితాల కోసం ప్రకృతి ధర్మాలను పాటించాలి. మనలోని ప్రతిభ, ఆత్మబలం, సృజనాత్మకత ఎంత పెంపొందించుకుంటే విజయం అంత త్వరగా లభిస్తుంది. దీనికి భిన్నంగా భయం, అభద్రత, తక్షణ ఫలితాలు సాధించడం కోసం షార్ట్ కట్స్ వెతుక్కుంటూ పోతే ఓటమి తప్పదు. ఓటమికి పరిస్థితులను, వ్యక్తులను కారణం అంటూ సర్ది చెప్పుకోవటం వల్ల ఫలితాలు రావు. స్టీఫెన్ కోవీ అనే ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పిన 7 మంచి అలవాట్లను పరీక్షల్లో విజయం కోసం పరిచయం చేసేందుకు మా టీం వారధి ఒక ప్రయత్నం చేస్తుంది. మొదటి అలవాటు, మన పనులకు మనం సంసిద్ధంగా ఉండటం. దీన్నే ఆంగ్లంలో ప్రోయాక్టివ్ అంటారు. పరీక్షల ముందు నేను చేయగలిగింది ఏమీ లేదు, ఏమీ చేయలేను, నా వల్ల కాదు అనే బదులు ఆశావాహ దృక్పథంతో చదవటమే ప్రోయాక్టివ్ మైండ్. ఫలితాలు సాధించడానికి లేక పాస్ అవ్వటానికి చిన్న చిన్న లక్ష్యాలను దాటుతూ చివరిగా మన లక్ష్యాన్ని చేరాలి. ప్రతి సబ్జెక్టులో ఎదుర్కొంటే ఇబ్బందులు తెలుసుకొని అధిగమించేందుకు వేరే వారి సహాయాన్ని పొందాలి. రెండవ అలవాటు, కీప్ ఎండ్ ఇన్ మైండ్. సాధించాల్సిన లక్ష్యం ఏమిటో నిర్ణయించుకొని ముందుకు సాగటం. మార్కులు సాధించటం, పాస్ అవ్వటం మన అంతిమ లక్ష్యం అయితే ఎంత ప్రణాళికాబద్ధంగా ప్రతి క్షణం నిబద్ధతతో లక్ష్యం వైపు సాగుతామనేది ఆలోచన చేయాలి. లక్ష్యాన్ని ముందే నిర్ణయించడం ద్వారా మనల్ని మనం మానసికంగా సిద్ధం చేసుకుంటున్నాం. దీనికోసం పదే పదే మన లక్ష్యాన్ని నెమరు వేసుకోవాలి. మూడో అలవాటు, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అంటే అధిక ప్రాముఖ్యం గల విషయాలను ఉపయోగం లేని విషయాల కోసం వాయిదా వేయకుండా ఉండటం. చాలా మంది విద్యార్థులు తమ సమయాన్ని సోషల్ మీడియా, ఫోన్లు, పార్టీలు అంటూ వృధా చేస్తుంటారు. దీనికి బదులు రికార్డులు, హోంవర్క్లు, క్లాస్ వర్క్లు చేయాలి. పదే పదే సబ్జెక్టును మననం చేసుకోవాలి. గత సంవత్సర పరీక్షల్లో ఖచ్చితంగా వచ్చిన చాప్టర్స్ ప్రశ్నలపై మనసు లగ్నం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు ఖచ్చితంగా సాధించవచ్చు. 4వ అలవాటు, థింక్ విన్ విన్. అంటే ఎల్లప్పుడూ అందరికీ విజయం అందాలనుకునే మనస్తత్వం. ఇందులో పరస్పర లాభాలు ఉంటాయి. ఉదాహరణకి బాగా చదివే విద్యార్థి కొంచెం వెనుకబడిన విద్యార్థికి చెప్పడం ద్వారా ఇద్దరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 5వ అలవాటు, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. అంటే అవతల వారు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకొని ఆ తర్వాత మనకు ఏమి సమస్య ఉన్నదో తెలపటమే ఈ అలవాటు. ఉదాహరణకి టీచర్లు పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థులు దృష్టి సారించరు. దీనివలన వారి సమస్య ఏమిటో ఆ సబ్జెక్ట్ లో వారికి అర్థం కాదు. దీంతో వారు ఆ సమస్యను టీచర్ దృష్టికి తీసుకురాలేరు. ఈ క్రమంలో సబ్జెక్టుపై అనాసక్తి ఏర్పడి ఆ సబ్జెక్టుకు దూరంగా ఉంటారు. ఈ విధంగా ఆ సబ్జెక్ట్ నుంచి వారు వెనకబడిపోతారు. ఎప్పటికైనా వారు వారికి అడ్డంగా ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ టీచర్ని అడిగి తెలుసుకొని అర్థం చేసుకుని అనంతరం మళ్ళీ సమస్యలు ఉంటే టీచర్తో చర్చించి ఆ పరిస్థితిని అధిగమించాలి. అప్పుడే విజయం లభిస్తుంది. 6వ అలవాటు, సినర్జైజ్. అంటే విడివిడిగా ఉన్న శక్తి కన్నా మొత్తం కలిసినప్పుడు ఉండే శక్తి ఎక్కువ. క్లిష్ట సమయంలో ఐకమత్యంగా ఉంటే విజయం రావటానికి అవకాశాలు ఎక్కువ. ఉదాహరణకి ఒక సబ్జెక్ట్ లో కొన్ని చాప్టర్లు ఒక విద్యార్థికి బాగా తెలిస్తే మరో విద్యార్థికి మరికొన్ని చాప్టర్లు తెలిసి ఉన్నట్లయితే వీరిరువురు కలిసి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఇద్దరికి మంచి ఫలితాలు లభిస్తాయి. 7వ చివరి అలవాటు, షార్పెన్ ది సా. అంటే పదును పెట్టటం. అనగా మన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం. ఇప్పటి వరకు విన్న 6 సూత్రాలను ఖచ్చితంగా పాటించేందుకు మనల్ని మనం సంసిద్ధత చేసుకోవటమే 7వ అలవాటు. దీనికి కావాల్సింది భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక నైపుణ్య అభివృద్ధి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, మానసిక దృఢత్వం కోసం మెడిటేషన్, ప్రయత్న లోపం లేని తరువాత ఆధ్యాత్మికత, ఇవన్నీ చేస్తూనే మన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ పరీక్షలకు హాజరు కావాలి. ఇలా చేస్తే విజయం తథ్యం. ఆల్ ది బెస్ట్.